ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 33వ శ్లోకం. నాలంబా సకృదేవ దేవ భవతా సేవానతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణం అప్యాలోకనం మాదృశ్యం స్వామిన్ అస్థిరదేవతానుసరణయాసేన కిం లభ్యతే కవా ముక్తిరితక్కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అనే అర్థానికి ఈ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం చెప్పుకోబోయే ముందు నాకు మా అమ్మ చెప్పినటువంటి ఒక చిన్న కథ నేను మీకు కూడా చెప్తాను. ముందు ఆ కథ చెప్పుకున్నాక తర్వాత శ్లోకం దగ్గరికి వెళ్దాం. అదేంటంటే, ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు. అతను చిన్న గుడిసెలో ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు అనమాట. పేదవాడైనా కూడా అతను చిన్న చితగా పనిచేసి యజమానులు పెట్టింది తింటూ ఉంటాడనమాట. అతను ఊరికి కూర్చోడు, కాస్త యజమానులు పెట్టింది తింటూ పని చేస్తూ ఉంటాడు. అతని చేత పని చేయించుకునేవారు కూడా అతన్ని ఎప్పుడూ కూడా అతను దైవనామస్మరణలోనే ఉంటారు కాబట్టి అతనికి వేరే పేరు ఏమి చెప్పలేదు ఆయన. అందుకని భక్త చింత అని పిలిచేవారు అనమాట. ఎప్పుడు భక్తుడు అది ఈశ్వరనామమే తలుస్తుంటాడు కాబట్టి అతని పేరు భక్త చింత అని పిలిచేవారు. ఎప్పుడు దైవనామం చేస్తున్నాడు కాబట్టి ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం చదువుతూ ఉంటాడు కాబట్టి అతన్ని అట్లానే. కాకపోతే అతను ఎవరెలా పిలిచినా కూడా పట్టించుకునేవాడు కాదు. తన పని ఏదో తాను చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఈ భక్త చింతకి పని దొరకలేదు. పని లేకపోవడం వలన ఆహారం కూడా లేదు. అయినా ఈ భక్త చింత ఈశ్వరనామం చేస్తున్నాడే కానీ తిండి గురించి అసలు ఆలోచించలేదు. అలా ఒకరోజు అయిపోయింది. ఒకరోజంతా కూడా ఆయనకు ఆహారము లేదు, పని లేదు. రెండో రోజు కూడా జరిగింది అలాగే. ఆహారం లేదు, పని లేదు. మూడో రోజు కొంచెం ఆకలి కలిగింది. ఎందుకంటే మానవుడిగా పుట్టాడు కాబట్టి ఆకలి కలిగింది. ఈశ్వర, ఆకలి బాధ తట్టుకోలేకుండా ఉన్నాని, ఏదో చూడయ్యా అన్నాడు. ఈశ్వరుడు వినలేదు. నాలుగో రోజు కూడా గడిచిపోయింది. 5వ రోజుకు వచ్చేసరికి భగవన్నామం కూడా ఇతనికి తగ్గింది. దేవుడి మీద కూడా కోపం వచ్చింది. ఎందుకంటే విపరీతమైన ఆకలి. మనిషిగా పుట్టినందుకు ఆకలి దప్పులు తప్పదు కదా. అందుకని ఆయన ఈశ్వరుని ఏ విధంగా కోరుకున్నాడంటే, నేను నీ ధ్యానంలో నుండి భక్త చింత అనే పేరు కూడా పొందాను, కానీ ఈరోజు నువ్వేమీ కనికరించలేదు. దేనికయ్యా ఈ నామం తలవటం? నాకెందుకయ్యా ఈ శరీరం ఇచ్చావు, ఎందుకు ఈ ఆకలి దప్పులు ఇచ్చావు అని కొంచెం బాధపడి ఆయన్ని కాస్త వేడుకుంటూ కాస్త ఆయన్ని కేకలేస్తా స్వామివారిని దిగాలుగా కూర్చున్నాడు. ఇంతలో 4వ రోజు అయిపోయింది, 5వ రోజు కూడా అయిపోయింది. ఆయనకి ఆకలి బాగా మిక్కిలిగా వచ్చింది. ఎవరూ ఏమీ పెట్టను కూడా లేదు. పని దొరకలేదు, పని చేసే శక్తి కూడా లేకుండా పోయింది. ఆ ఆఖరి రోజు ఏనుగుని తీసుకొని కొంతమంది ఆ దారిలో వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తుంటే ఈ భక్త చింత వాళ్ళ దగ్గర గబగబా వెళ్ళి, అయ్యా ఎవరైనా నాకు కాస్త ఆహారం పెట్టండి, మీ ఏనుకేవో పళ్ళు ఫలాలు వచ్చి ఉంటాయి కదా, ఆ ఆహారం నాకు కూడా పెట్టండి అని అన్నారు. వాళ్ళు మాత్రం వినకుండా వెళ్ళిపోతున్నారు. ఆ అవకాశం తప్పితే తనకెవరు ఏమి ఇవ్వరు అనేది భయంలో అతను, అరే మిమ్మల్నేనయ్యా 5 రోజులైంది భోజనం చేసి, త్వరగా అన్నం పెట్టండి అయ్యా, ఈశ్వరుడు కూడా వినడం లేదు, మీరు కూడా వినకపోతే ఎట్టా అని గట్టిగా అరిచేశాడు. అంతే, ఆ జనమంతా ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భటులు వాళ్ళందరూ కూడా ఆ జనం అంతా ఆగిపోయారు. వెంటనే ఏనుగు తొండనుకున్న మాల ఈ భక్త చింత మెడలో పడిపోయింది. అందరూ ఎలుగెత్తి జేజేలు కొట్టారు. ఏమని? ఉజ్జయిని మహారాజుకి జై అని. అదేంటి అని భక్త చింత ఆశ్చర్యుల నుంచి తేరుకునే లోపలే వాళ్ళు ఇతన్ని ఆ ఊరు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆ రాజుగారు ఎదురు వచ్చి ఈయనకి జై జై అంటూ భక్త చింతను కౌగిలించుకున్నారంట. ఇదంతా ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ దేశమంత్రి చెప్పాడు, యువరాజా, మా రాజుగారు రాజ్యాభిషేకం చేయాలంటే ఆయనకి సంతానం లేదు. శివభక్తుడైన ఏ దేవుడు కరుణించలేదు. సంతానం లేకపోవడంతో ఎవరికైనా రాజ్యాన్ని అప్పచెప్పాలి అనుకున్నారు. ఎవరికి అప్పచెప్పాలో అర్థం కాక ఆయనకి నిద్ర తగ్గింది. అప్పుడు
ఆయనకి ఈశ్వరుడు కల్లో కనిపించాడంట. ఆ స్వప్నంలో కనిపించి ఆయన ఏం చెప్పాడంటే, ఈశ్వరుడు 5 రోజులు ఆహారం తీసుకొని వాడు కనపడితే వాడికి నీ రాజ్యం ఇచ్చేయి అన్నారు. అందుకని రాజ్యం అంతా తిరిగిన 5 రోజులు ఆహారం మానిన వాళ్ళు కనపడలేదు. మా అదృష్టం కొద్దీ నీవు కనపడ్డావు. 3 రోజులు ఆహారం తీసుకొని వాళ్ళు ఉన్నారు, 2 రోజులు ఆహారం తీసుకొని వాళ్ళు ఉన్నారు, కానీ ఈశ్వరుడు చెప్పినట్టుగా 5 రోజులు ఆహారం తీసుకొని వాళ్ళు లేరు. అందుకని అది మా అదృష్టం కొద్దీ నువ్వు కనపడ్డావు అని చెప్పాడనమాట. అని చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయాడు ఈ భక్త చింత. అందుకే కాబోలు ఆకలి ఆకలి అంటున్నా నాకు అన్నం దొరకకుండా ఆ శివయ్య ఆదుకొని ఇట్లా ఈ విధంగా చేశాడా అనుకొని ఓం నమ శివాయ అన్నాడు అలవాటుగా. భక్త చింత నా మీద కోపం పోయిందా అని ఈశ్వరుని మాటలు వినిపించాయి. శూన్యంలోకి చూస్తూ ఓం నమ శివాయ అని నమస్కారం చేశాడు ఈయన. మనకి ఏదైనా కష్టం వచ్చింది అంటే అంతకన్నా సుఖం ఏదో మనకు భగవంతుడు ఇస్తాడు అనేది మనం గ్రహించుకోవాలన్నమాట. అంతేగాని ఈ కష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు అని అనుకోవాలి. మనకి కష్టం వచ్చింది అంటే సుఖాన్ని ఇవ్వడానికే కష్టం ఇచ్చాడు అనేది మనం గ్రహించుకోవాలి. అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు, మనకి ఏ కష్టం కూడా రాదనమాట. ఇప్పుడు మన శ్లోకంలోకి వెళ్ళిపోయాం. శ్లోక తాత్పర్యం ఏంటంటే, ఓ ఈశ్వర, ఓ దేవా, ఓ స్వయంభూ, తనకు తానుగా ప్రకాశించేవాడే ఈశ్వరుడు. మాలాంటి సామాన్యుడు నీకు ఏం చేయగలడయ్యా? ఏమీ చేయలేడు. మా చేతులతో చేసే నమస్కారం నువ్వు తింవా. నీకోసమే నేను మా వాక్కుతో చేసే స్తోత్రాలు కానీ, మా స్తోత్ర మాలికలు కానీ, పూజలైనా కానీ, నిన్ను మనస్ఫూర్తిగా స్మరించడం కానీ, లేక నీ గురించి కథలుగా వినడం కానీ, అవలోకనం కన్నులతో నీ మూర్తిని దర్శించుకోవడం కానీ ఒక్కసారైనా చేస్తే చాలదా? ముక్తిని పొందడానికి ఇంతకంటే విశేషమైన కోరికలు ఏమున్నాయి? నేను చెప్పిన ఈ రీతులు అనగా ఈ నమస్కారం, స్తుతి, పూజ, కథాశ్రవణం కానీ, నీ దర్శనం వల్ల వచ్చేటువంటి పుణ్యం కానీ, మోక్షం కలుగుతుంది అంటే ఇక ఇతర దేవతలను ఆశ్రయించడం ఎందుకయ్యా? వారి వల్ల వచ్చే లాభం ఏముంటుంది? కాబట్టి శంకర, మేము నిన్ను తప్ప ఎవరిని నమ్మము. నువ్వు మాత్రమే సత్యం, నువ్వు మాత్రమే నిత్యం. ఇతర దేవతలను నమ్మి ఆయాసం కొని తెచ్చుకోవడం ఎందుకయ్యా మాకు? అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదయ్యా. అలానే శివారాధన చేయాలన్నా ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం చేయగలం. మనందరం ఈరోజు ఇలా శివానంద లహరి చెప్పుకుంటున్నాము అంటే అది శివాజ్ఞ, అది శివుని యొక్క ఆజ్ఞ ఉంటేనే మనం ఇలా నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు అని భావించాలి. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.